విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో నిర్వహించనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజ రూప దర్శనము చందనోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ ఈవో త్రినాథరావు స్వీయ పర్యవేక్షణలో క్యూ లైన్లు భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏసీపీ అన్యపు నరసింహమూర్తితో కలిసి భక్తుల భద్రతా ఏర్పాట్లు, రద్దీ ఉండే కేంద్రాలపై చర్చించారు. స్వామివారి దర్శనం ఏ విధంగా భక్తులకు లభిస్తుందో ప్రత్యక్షంగా గమనించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 4 ఏళ్ల కాలంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టునైనా పూర్తి చేయకపోగా నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తోందని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినం సందర్భంగా పొద్దుటూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వరదరాజులరెడ్డి కార్యాలయం వద్ద భారీ కేకును కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో 520 కోట్ల రూపాయలతో పొద్దుటూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాగ్దానాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడంలో జాప్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం లేకుండా జరుగుతానే ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఉన్నాయి. పంచాయతీరాజ్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఒక పని చేయడం తెలియదు. మన పొద్దుటూరులో 516 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాడు. ఏం జరుగుతుంది? 516 కోట్లలో సుమారు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అవి నోచుకోవడం లేదు, టెండర్లు కూడా పిలిచడం లేదు. ఈ మాదిరిగా వాగ్దానాలన్నీ చేసిపోయి అన్ని ప్రాంతాలలో మీ బిడ్డను నన్ను కాపాడుకోండి అని అంటే చంద్రబాబు బిడ్డ కాదా, పవన్ కళ్యాణ్ బిడ్డ కాదా? వీళ్ళందరూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అందరూ తల్లి బిడ్డలే కదా. నువ్వు ఒకరిమైనా బిడ్డవు, అందరూ తోడేళ్ళు ఏకమైనాయి, నేను ఒక్కనే ఉన్నానంటాడు. తోడేళ్ళని ఏకమైనాయి, నువ్వు పులి మనుషులను తింటుంది, జంతువులను తింటుంది, అడవిలేకపోయిన ప్రతి ఒక్క జంతువును వేటాడి తింటుంది. అందరూ తోడేళ్ళు అయితే నువ్వు పులివి. ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావు, ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినావు? వేలాది కోట్ల రూపాయల బిల్లులు నువ్వు పనులు జరుగుతూ ఉండబడిన పనులను బిల్లులు ఇవ్వని కారణంగా ఎక్కడికక్కడ నిలబడిపోయి ఉన్నాయి. నువ్వు వాగ్దానాలు చేస్తా అంటావు. ఏంటి నీ వాగ్దానాల వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలకు నువ్వు చేసిన వాగ్దానం ద్వారా వచ్చిన పని తయారై దానికి ఉపయోగించుకుంటూ మేము దాన్ని ఉపయోగించుకునే సందర్భంలో నువ్వు చేసినట్టు లెక్క. కానీ వాగ్దానాలన్నీ చేసి నువ్వు ఏదో డబ్బులు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు చేసినావంటే ఏం చేసినావు? ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యవసరమైన యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ప్రాజెక్టుకు గేటు పెట్టలేకుండా. నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గేల్వీ స్కూలులో 7 నక్షత్ర తాబేళ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు స్కూల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 7 నక్షత్ర తాబేళ్లతో బిజినెస్ చేసేందుకు కాకుండా అవి స్కూల్లో ఉంటే మంచి జరుగుతుందన్న సెంటిమెంట్తో వాటిని అక్కడికి తీసుకువచ్చినట్లు గుర్తించారు. తాబేళ్లను స్వాధీనం చేసుకొని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కే సముద్రం తహసీల్దారు ఫరీదుద్దీన్ గుండెపోటుతో మృతి చెందారు. సాయంత్రం మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ కార్యాలయాలలో విడివిడిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసిన అనంతరము ముక్తియార్ కార్యాలయంలో అనాథలకు, వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. రంజాన్ మాసం పురస్కరించుకొని దాదాపు 500 మందికి తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ విధి విధానాల వల్ల విసుగు చెందారని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం బాబును రానున్న ఎన్నికల్లో గెలిపించి తీరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ బర్త్డే సందర్భంగా ఆయనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి కూడా ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయుష్ను ఇంకా ప్రసాదిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు ఆయుష్ను ప్రసాదించి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు శ్రేయస్ కోసం ఆయన ఇంకా ఎక్కువ కాలం జీవించాలని మేమంతా కోరుకుంటున్నాం. జరగబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం విజయలంగా మోగిస్తూ ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పలాస్కరాలు పలికిన వాళ్ళంతా కనుమరయ్యే విషయంగా మేమంతా కలిసికట్టుగా పనిచేసుకుంటాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేనంత అత్యంత మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుంటాము. 74వ సంవత్సరంలో 73వ సంవత్సరంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర పార్టీ నాయకులు పెద్దలు ముఖ్యార్ అన్న, సురేష్ నాయుడు అన్న ఇద్దరి సమక్షంలో పార్టీ పెద్దలు స్థానిక సారు ప్రభాకర్ అన్న మేమందరం కలిసి ఇక్కడ అందరం కలిసి యువత అందరం కలిసి కార్యక్రమం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ పార్టీ నడిపే రోజు నుంచి ఈ రోజుల వరకు బీసీల సంక్షేమము, బీసీలకు రాజ్యాధికారం వచ్చిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమని ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకొని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నాయకులైనటువంటి సీఎం సురేష్ నాయుడు గారు ఏర్పాటు చేసిన భారీ కేకును పట్నాధీశ ఆధ్వర్యంలో ఈరోజు వారి స్వగృహం ముందు కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టౌన్లోని అనాథాశ్రమాలు, అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పళ్ళ పంపకాలు, తర్వాత ఇఫ్తార్ విందు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పొద్దుటూరులో ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు మదమెక్కి తెలుగుదేశం పార్టీ జెండాను పొద్దుటూరులో ఎగరనీయము అంటున్న నాయకులు ఒకటే మాట చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో బలమైన వర్గము, బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నాయకులందరూ కలిసి నెక్స్ట్ రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయము. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిని ఎమ్మెల్యే చేసి చంద్రబాబు గిఫ్ట్గా నెక్స్ట్ బర్త్డేకి ఇవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 3వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఆయన పేరు మీద కేక్ కట్ చేయడము, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని శాఖ సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య బ్యాగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే బడుగు బలహీన మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే అందరికీ రాజ్యాంగ అధికారం వచ్చింది. అటువంటి పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ప్రతిపక్షంలో 14 సంవత్సరాలు చేసి, ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే అవసరము, ప్రస్తుత ప్రభుత్వము ఒకసారి మాకు అవకాశం ఏంటని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసింది. కూలదోయాలు తప్ప కట్టడాలు లేవు.
అన్ని స్కామ్లు తప్ప అభివృద్ధి లేదు. అటువంటి ప్రభుత్వంలో విసుగెత్తిపోయినారు ప్రజలంతా. ప్రజలు మళ్ళీ సైకిల్ రావాలా, సైకిల్ పోవాలంటా అన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యాత్రలను బ్రహ్మరథం పడతా ఉన్నారు. అందరం కూడా ప్రజలందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం లేకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి ఆయన ఆరోగ్యాలతో 100 సంవత్సరాల పాటు ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం, మనం దేశ అభివృద్ధి కోసం పాటుపడేదానికి మనం అందరము ఆ దేవుడిని కోరుకోవాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటూ అయినటువంటి గొప్ప నాయకుడు సంస్కర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవం సందర్భంగా సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో కుతుబ్బీను, నాగరాజు, ప్రభాకర్ రెడ్డి అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరితో కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన బిడ్డల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, రాబోయే తరాల కోసం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగులో అధికారుల కక్కుర్తి బయటపడింది. సిబ్బంది భోజనాల కోసం ఒక్కో టీంకు 1500 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ చాలా గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులే కంటి వెలుగు సిబ్బందికి భోజనాలు సమకూరుస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం నుంచి వస్తున్న సొమ్మును జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ కాజేస్తున్నారని ఆరోపిస్తూ ఒక వైద్యుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుడ్ మార్నింగ్ సార్, నేను పిఎంఓ వెంకన్న నా పేరు. నేను ఆలగడప పిహెచ్సి నల్గొండ డిస్టిక్లో పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, అలాగే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మరి గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారికి హరీష్ రావు సార్ గారికి నేను తెలియజేయనిది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటి వెలుగు టీంలో ఒక్కొక్క టీంకి 1500 రూపాయలు భోజనాలకు ఇస్తున్న టీంలో భోజనాలకు ఇస్తున్నారు. అలాగే మీరు టెంట్ల ఖర్చుకు వాటికి కూడా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిసింది. 2500 రూపాయలు మీ టీంకి ఒక్కటికి ఇస్తున్నామని నల్గొండ డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ పిఎస్సిలో వచ్చేసి ఈ భోజనాల డబ్బులు, టెంట్కి అయ్యే ఖర్చు డబ్బులు ఆ విలేజ్ల సర్పంచుల్ని, ఎంపీటీసీలని మేనేజ్ చేసుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు స్వాహా చేసేసి మాకు అన్యాయం చేస్తున్నారు. సరైన ఫుడ్ లేదు, సరైన స్నాక్స్ లేవు. మేము మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అద్దాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. అర్థమైందా సార్? హరీష్ రావు సార్, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను అద్దాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న నా శాయశక్తుల అందరికీ మీరు పంపిన ఎక్విప్మెంట్కు నేను న్యాయం చేసి అందరికీ అద్దాలు ఇచ్చేటట్టు నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను అద్దాలు ఇస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి భోజనాల దగ్గర మా పిఎస్సి టీం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ డిఎంహెచ్ఓ కేశవరావు సార్, అలాగే ఆలగడప సూపర్వైజర్స్ కొంతమంది యొక్క భోజనాల డబ్బుల దగ్గర కకృతి పడి మాకు సరైన భోజనాలు పంపించక ఆ వచ్చే 1500 రూపాయలు నొక్కేసి అంతా ఆగమాగం చేస్తున్నారు. 50 రోజుల నుంచి నేను ఓపిక పడుతున్నాను, 4 రోజుల నుంచి నేను బాక్స్ తెచ్చుకుంటున్నా, నాకు ఒక్కరికి డబ్బులు ఇస్తుంటున్నారు. అది ఏ విధంగా సాధ్యం సార్? నేను టీం అందరికీ 1500 రూపాయలని మేము వండించుకుంటాము, మంచిగా తృప్తితోటి తిని ఇక్కడ న్యాయంగా పనిచేస్తాను అంటున్నా కూడా వీళ్ళు మేమేలు చేస్తున్నారు సార్. ఈ ఆలగడప పిహెచ్సి మీద ఎమ్మెల్యే గారు, హరీష్ రావు గారు, కలెక్టర్ గారు దృష్టి పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్నపులి ఆధ్వర్యంలో పార్టీ అధినేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరావతి జేఏసీ తాడికొండ నియోజకవర్గ నాయకులు ముందస్తుగా తమ పార్టీ అగ్రనేత నివాసం వద్దకు అర్ధరాత్రి చేరుకొని జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ మీడియా
జిల్లా నకిరేకల్ వరంగల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లిబండ గ్రామం వద్ద హైవే పక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన తండ్రి కొడుకులు మల్లేష్, అవినాష్గా గుర్తించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటి ముందు నిలిపిన కారులో మంటలు వ్యాపించి దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ 8వ వార్డు రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. ఓరుగంటి శ్రీనివాసు, అరుణ దంపతులు రాత్రి కారులో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి ముందు కారును నిలిపి లోపలికి వెళ్లారు. ఇంతలో కారు ముందు భాగంలోని ఇంజిన్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలు ఎగబాకడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారు వెనుక భాగంలో ఉన్న గ్యాస్ ట్యాంకుకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఎవ్వరూ లేకపోవడము, చుట్టుపక్కలకు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కారు నుంచి మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా విద్యుత్ స్తంభంపై వర్క్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రైవేట్ వర్కర్ శంకర్ షాక్కి గురయ్యాడు. ఆయన వైర్లపై వేలాడడంతో కింద ఉన్న లైన్మెన్ స్థానికుల సహకారంతో అతనిని కాపాడారు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు వేస్తూ ఉండగా ఎల్టీ లైన్ నుంచి విద్యుత్ రావడంతో షాక్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లైన్మ్యాన్ సింహాద్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిద్దరూ ఫైర్ సిబ్బంది స్థానికుల చొరవతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తుంది. వారికి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరము కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు విద్యుత్ అధికారులు తెలిపారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.